హాయ్ వెల్కమ్ టు సొగసు చూడతరమ. ఈరోజు మనం విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నాం. సో విఘ్నేశ్వర సిల్క్స్లో బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ మన కోసం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ సొగసు చూడతరమ. సో ఈరోజు మనతో పాటు విఘ్నేశ్వర సిల్క్స్లో భారతి గారు ఉన్నారు. ఈరోజు చూపించబోతున్న కలెక్షన్ ఏంటో వారిని అడుగుదాం. హలో అండి. ఈరోజు వ్యూవర్స్ కోసం చూపించబోతున్న మరి స్పెషల్ కలెక్షన్ ఏంటి? పట్టు ఫ్యాన్సీ సారీస్. పట్టు ఫ్యాన్సీనా? ఓకే. మరి ఫస్ట్ వచ్చేసి మనకి ఇది కళాక్షేత్ర పట్టు అన్నమాట. ఓహో, ఓకే. పింక్ కలర్ కాంబినేషన్. అలాగే మనకి పళ్ళు వచ్చేసరికి ఏంటంటే కల్నేత డబల్ షేడ్ తీసుకున్నారు. ఓకే. మనకి ఇది వచ్చేసి ఏంటంటే గ్రీన్ అండ్ పింక్ మిక్స్ ఉన్నటువంటి మనకి డబల్ షేడ్ వస్తుంది. మనకి లైట్ గా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. దానిపైన మనం చూసినట్లయితే ఫ్లవర్స్ ఇట్లా లీఫ్ డిజైన్ కాకుండా ఓన్లీ మనకి జిగ్జాగ్ టైప్ లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే టెంపుల్ టైప్ కనిపించేటటువంటి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్ జరీతో డిజైన్ వస్తుంది. దీనిపైన మనం చూసినట్లయితే కడీ బోర్డర్ ఇచ్చి దాని పైన మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో పైపింగ్ ఇచ్చారు. మనం శారీ అంతా కూడా చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. బేస్ అంతా కూడా మనకి ఇదేంటంటే ఈ శారీ వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ ఈజీగా మనం క్యారీ చేయొచ్చు అనమాట. బార్డర్స్ కూడా మనకి టూ సైడ్స్ కూడా కడీ బార్డర్స్, అవుట్ లైన్ వచ్చేసి కాంట్రాస్ట్ పైపింగ్ బార్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అనేది మనం రెగ్యులర్ గా చూస్తున్న బుటీస్ అలాగే క్రేపర్స్ కాకుండా మనకి స్ట్రైట్ లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారు. అది కూడా ఏంటంటే వన్ లైన్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని దాని పైన అంతా కూడా ఒక స్టాండింగ్ పొజిషన్ లో పికాక్ సిల్వర్ కలర్ కాంబినేషన్ కట్ వర్క్ లో తీసుకున్నారు. మళ్ళీ మనకు ఒక చిన్న కడీ బోర్డర్ లాగా ఆల్టర్నేటివ్ గా మనకి ఈ పికాక్స్ ని డిజైన్ చేశారు. దానికి వచ్చేసి మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్ కాంబినేషన్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. అది వచ్చేసి మనకి టోటల్ గా పికాక్స్ ని ఒక తిరుగున్నట్లు మనకి పికాక్స్ ని థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారనమాట. ఇది వన్ లైన్ మనకి ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇంకో లైన్ చూసినట్లయితే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అంటే ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. మనకి ఈ బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ పట్టు థ్రెడ్ తీసుకొని సేమ్ డిజైన్ ని మనకి కంటిన్యూ చేశారనమాట. అంటే టోటల్ గా శారీ అంతా కూడా ఆల్టర్నేటివ్ గా మనకి కంటిన్యూ అవుతుంది శారీ మొత్తం కూడా. చాలా కొత్తగా ఉంది డిజైన్. ఓకే. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ వస్తుంది అనమాట. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే సేమ్ శారీలో ఏదైతే కడీ బోర్డర్స్ ఉంటాయో అవే కడీ బోర్డర్స్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే. సో దీని మీద ఏమైనా వర్క్ కావాలనుకుంటే చేయించుకోవచ్చు, ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి. ఓకే. మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 7800 పడుతుంది. ఓకే. 7800 కళాక్షేత్ర పట్టు లైట్ వెయిట్ శారీ అండ్ కొత్త డిజైన్ కూడా చాలా బాగుంది శారీ. నెక్స్ట్ శారీ చూద్దామని. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కంచిలో లైట్ వెయిట్. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండ్ శారీ కూడా ఏంటంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. మనకి ఇక్కడ బాటిల్ గ్రీన్ కి రెగ్యులర్ గా పింక్ కలర్ చూస్తూ ఉంటాము పళ్ళు. ఇక్కడ వచ్చేసరికి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకున్నారు. దాంట్లో కూడా డిజైన్ వచ్చేసి టూ సైడ్స్ మనకి ఇక్కడ ఏంటంటే క్రీపర్ లాగా ఓన్లీ అవుట్ లైన్ లుక్ ఉండేటటువంటి క్రీపర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో ఒక చిన్న లీఫ్, అలాగే దాని పక్కన వచ్చేసి ఒక బిగ్ సైజ్ లో గోల్డ్ కలర్ జరీతో లీఫ్ తీసుకున్నారు. మళ్ళీ కాంట్రాస్ట్ గా మనకి సర్కిల్స్ వచ్చేసరికి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో సర్కిల్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ ఉంటుంది. సేమ్ డాట్స్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. దానికి బోర్డర్స్ కూడా మనకి డిఫరెంట్ గా డిజైన్ చేశారు. పైన చూసినట్లయితే బ్లూ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్స్ తో మనకి పైపింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి గోల్డ్ కలర్ జరీ కడీ బోర్డర్ తీసుకున్నారు. దానిపైన గ్రీన్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. కింద అంతా కూడా మనకి కడీ బోర్డర్ పైన మనకి ఒక వేవ్ లాగా మనకి డాట్స్ టైప్ లో డిజైన్ వచ్చేటటువంటి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. దానిపైన మనకి లీఫ్ బుటీస్ ని డిజైన్ చేశారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ అంతా కూడా మనకి టూ సైడ్స్ కూడా మనకి షోల్డర్ పార్ట్ అలాగే శారీ కింద పార్ట్ లో కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీకి మనకి లోపల సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దాని పైన కూడా మనకి సెల్ఫ్ డిజైన్ పైన కూడా టూ కలర్ కాంబినేషన్ డిజైన్ ఉంటుంది. పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వన్ లీఫ్ బుటీ, అలాగే మనకి గోల్డ్ కలర్ జరీతో వన్ లీఫ్ బుటీ ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ మనం చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ అండి. ఈ బోర్డర్ కూడా మనకి కలర్ఫుల్ గా 3 కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. మనం షోల్డర్ పార్ట్ చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన ఎక్స్ట్రాగా మనకి కింద బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ ని
తీసుకొని ఈ జరీ బార్డర్ పైన ఉన్న డిజైన్ని కంటిన్యూ చేశారు. దానిపైన మనకి గ్రీన్ కలర్తో లైన్స్ తీసుకొని సిల్వర్ కలర్ బార్డర్ పైన కూడా సేమ్ డిజైన్ని కంటిన్యూ చేశారు. అంటే మనకి స్కర్ట్ బార్డర్లో 3 కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే బార్డర్ కంటిన్యూ చేశారు. ఓకే, బ్లౌజ్ ఎలా వస్తుంది? దీనికి వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చారు. హ్యాండ్స్కి కూడా మనకి శారీలో ఏవైతే మనం బార్డర్స్ చూసామో సేమ్ అవే బార్డర్స్ని మనకి హ్యాండ్స్కి కూడా డిజైన్ చేశారు. ఓకే, మరి ఇది ఎలా పడుతుంది కాస్ట్? ఈ శారీ ప్రైస్ వచ్చేసి 9250. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది పట్టులోనే అండి, లంగావోని టైప్ ఆఫ్ శారీ అనమాట. ఓకే, డిజైనర్ వేర్ వస్తుంది మనకి. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మనకి. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి టోటల్గా పింక్ కలర్ ఇచ్చారు. అది మనకి ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు ఇచ్చారు పింక్ కలర్. ఇక్కడ డిజైన్ కూడా మనం చూసినట్లయితే జిగ్జాగ్ లాగా డిజైన్ ఉంటుంది. మళ్ళీ పింక్ కలర్ మీద మనకి ఒక డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చి మిడిల్లో మనకి సిల్వర్ కలర్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ డిజైన్, టెంపుల్ డిజైన్ 2 సైడ్స్ ఉంటుంది. ఇక్కడ మనకి వచ్చేసి క్రాస్ లైన్స్ అనమాట. అది కూడా మనకి గోల్డ్, పర్పుల్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు, పికాక్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్తో. ఈ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ జరీ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక హంసల్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లోనే డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మళ్ళీ మనకి కంటిన్యూ చేశారు. ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ 2.5 మీటర్ వరకు మనం చూసినట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అండి. ఓకే, అంటే ఇక్కడ పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి గోల్డ్ అలాగే మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 2 వేరియేషన్ బుటీస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, దాని పైన అంతా కూడా గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. అలాగే కాంట్రాస్ట్గా పింక్ కలర్ ఇచ్చినప్పుడు పైన అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ బుటీస్ అనేవి 2.5 మీటర్ వరకు మనకి డిజైన్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి ఓన్లీ ఫ్రిల్ పార్ట్ మాత్రమే పింక్ కలర్, అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. పింక్ కలర్ తీసుకొని దాని పైన అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. పళ్ళు ఏదైతే కలర్ ఉంటుందో, ఫ్రిల్లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారండి. అంటే ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. షోల్డర్ అంతా కూడా ఎల్లో వస్తుంది కదా, బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. దట్టు బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే శారీలో ఉన్న 2 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారన్నమాట. ఓకే, చాలా బాగుంది సారీ. మరి కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి 7850 పడుతుందండి. ఓహో, 7850. యాక్చువల్గా ఇందులో ఏమైనా కలర్స్ దొరుకుతాయి? అంటే ఈ టైప్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మనకి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఫైన్ అండి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది పట్టులో ఉంది. ఓకే, కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ మనకి. ఇది రాయల్ బ్లూకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. ఓకే, ఫుల్ బ్రైట్ కలర్స్ మనకి 2 కలర్స్ కూడా ఏంటంటే శారీ అండ్ పళ్ళు కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్ యూస్ చేసాము. దట్ పళ్ళు చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్, నియాన్ గ్రీన్ తీసుకున్నారు. దాంట్లో కూడా 1 మీటర్ దాకా మనకి పళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీ బేస్ అంతా కూడా మనకి జిగ్జాగ్ లాగా తీసుకొని దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి లీఫ్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా వేవ్స్ లాగా మనకి చిన్న చిన్న లీవ్స్ లాగా సిల్వర్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది పళ్ళులో మనకి. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బొకే స్టైల్లో మనకి బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్లో మనకి డిఫరెంట్ సైజెస్ ఫ్లవర్స్ తీసుకున్నారు. అది కూడా గోల్డ్ కలర్ లోటస్ ఫ్లవర్స్. స్టెమ్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. మనకి పళ్ళులో ఒక 5 బంచెస్ లాగా డిజైన్ చేశారు. మనకి ఇది పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారు. దానికి కింద వచ్చేసి మనకి ఏంటంటే ఒక 4 లైన్స్ లాగా సిల్వర్ కలర్ జరీ లైన్స్ ఇచ్చారనమాట. ఈ వచ్చేసి మనకి ఈ బోర్డర్స్ శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ పైన బ్రైట్ కలర్ కాంబినేషన్స్తో చిన్న చిన్న లోటస్ ఫ్లవర్ డిజైన్ని యూస్ చేసాము. ఇక్కడంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఇచ్చినప్పుడు దానికి అవుట్లైన్ అంతా కూడా అలాగే లీఫ్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నాము. అలాగే ఇంకొక ఫ్లవర్ వచ్చేసి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్, దానికి అవుట్లైన్ అంతా గోల్డ్ తీసుకున్నాం. అంటే ఈ 2 కలర్ కాంబినేషన్ మనకి దగ్గరగా టోటల్ శారీ అంతా కూడా ఇలాగే డిజైన్ ఉంటుందన్నమాట. ఇంతే డిస్టెన్స్ తో మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ పీస్ ఎలా వస్తుంది? బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫుల్ కాంట్రాస్ట్ అండి. అంటే ఇది చాలా రేర్ కలర్ అని చెప్పొచ్చు. మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్స్ నే స్లీవ్స్ కి ఇచ్చారు. మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి 7300 పడుతుంది. 7300.
నెక్స్ట్ శారీ కూడా మనకి ఏంటంటే డిజైనర్ అండి, పట్టులోనే ఇప్పుడంతా కూడా ఏంటంటే కొంచెం థ్రెడ్ వర్క్ స్టైల్ ఇష్టపడుతున్నారు అనమాట. అంటే జరీ ఉంటే కొంచెం కట్టకుండా థ్రెడ్ వర్క్ లో డిజైన్స్ వస్తున్నాయి అనమాట. ఇది పళ్ళు అంతా కూడా మనం చూసినట్లయితే ఏంటంటే ఒక 1/2 మీటర్ పళ్ళు అంతా మనకి డబల్ షేడ్ లో తీసుకున్నారు. మజంతా పింక్ అలాగే మనకి పర్పుల్ బ్లూ మిక్స్ ఉన్నటువంటి డబల్ షేడ్ పైన అంతా కూడా ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారు బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో. ఇక్కడ క్రాస్ లైన్స్ కూడా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. జిగ్జాగ్ లాగా మనకి తీసుకొని గోల్డ్ కలర్ జరీ తీసుకొని దానిపైన ఓన్లీ మనకు ఒక బోర్డర్ లాగా మాత్రమే బంచెస్ ని డిజైన్ చేశారు. అది కూడా ఏంటంటే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకు ఒక బిగ్ లీఫ్ బంచెస్ ని మనకు ఒక 5 బంచెస్ ని పళ్ళులో ఇచ్చారనమాట. శారీ అంతా కూడా ఏంటంటే మనకి ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ తో స్మాల్ బోర్డర్ ఇచ్చారు. అలాగే కింద గోల్డ్ కలర్ జరీ బోర్డర్ కూడా మనకి చిన్న బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే థ్రెడ్ వర్క్ ఉంటుందండి. బేస్ అంతా కూడా మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దానిపైన మనకి ఒకటి సెల్ఫ్ డిజైన్ వస్తుంది అనమాట. మనకి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో ఒక ఫ్లవర్ బుటీ ఇచ్చారు. సేమ్ డిజైన్ ని మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్, అంటే మనకి టోటల్ గా 2 కలర్ కాంబినేషన్ బుటీస్ శారీ అంతా కూడా దగ్గరగా కంటిన్యూ అవుతాయి అనమాట. ఓకే. ఈ శారీకి మెయిన్ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి జరీ బోర్డర్, అది కూడా డబల్ షేడ్ లో తీసుకున్నారు. పింక్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకొని దానిపైన మనకి బంచెస్ టైప్ లో గోల్డ్ కలర్ జరీ అలాగే పర్పుల్ మిక్స్ ఉన్నటువంటి బంచెస్ ని మనకి టోటల్ బోర్డర్ అంతా కూడా డిజైన్ చేశారు. దానిపైన మనకి కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే. బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళు కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఏవైతే 2 బోర్డర్స్ చూసామో అవే బోర్డర్స్ ని స్లీవ్స్ కి కంటిన్యూ చేశారనమాట. ఓకే, చాలా బాగుంది, చాలా డీసెంట్ గా ఉంది. మరి కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి మనకి 10,400 పడుతుందండి. ఓకే. సో 10,000. దీంట్లో ఏమైనా కలర్స్ ఉంటాయా? అంటే వేరే డిజైన్స్, అంటే ఇప్పుడు మనకి థ్రెడ్ వర్క్ తో సేమ్ డిజైన్ కాకపోయినా కూడా వేరే డిజైన్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, ఫైన్ అండి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మనకి పట్టులోనే అండి. ఇది పైతానీ బోర్డర్ ఉన్నటువంటి పట్టు శారీ అనమాట. మనకి పళ్ళు పాటు చూసినట్లయితే డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు వచ్చే పళ్ళుస్ అన్ని కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ తోనే ఇస్తున్నారు అనమాట. ఒక 1 మీటర్ దాకా మనకి పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి పికాక్స్ తీసుకున్నారు. పికాక్స్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, వింగ్స్ మనకి వచ్చేసి గోల్డ్ కలర్ జరీ, దానికి మనకి టచ్ చేస్తూ ఒక క్రీపర్ని ఇచ్చారు. ఆ క్రీపర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతోనే తీసుకున్నారు. నెక్స్ట్ బార్డర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్, గ్రీన్ కలర్, మళ్ళీ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ చేంజ్ చేస్తూ మనకి ఒక లైన్స్ ఇచ్చారు. మళ్ళీ జిగ్జాగ్ లాగా ఇక్కడ వచ్చేసి మనకి ఒక లీఫ్ బూటీ లాగా బార్డర్స్ ఇచ్చారనమాట. అది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఓకే. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్, పళ్ళు కలర్ కాంబినేషన్ లో మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీ బోర్డర్ కూడా మనకి చిన్న బోర్డర్ ఉంటుంది షోల్డర్ పార్ట్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ బుటీస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ తో మనకి లీఫ్ బుటీ ఒకటి, అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ బుటీ. ఈ 2 కలర్ కాంబినేషన్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కింద మొత్తం కూడా మనం చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్, ఇది పైతానీ బోర్డర్ వస్తుంది అనమాట మనకి. అంటే కింద బోర్డర్ వచ్చేసి పైపింగ్ మనకి పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ జరీ బోర్డర్, దీనిపైన మనకి డబల్ షేడ్ గోల్డ్ అండ్ పింక్ కలర్ తీసుకొని దానిపైన క్రీపర్ డిజైన్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ ఇచ్చారు. ఫ్లవర్స్ మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్, ఇక్కడ పికాక్ వచ్చేసరికి గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ ఇచ్చారనమాట. టోటల్ గా బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది. మెజెంటా పింక్ లోనే తీసుకున్నారు కదా. బోర్డర్స్ కూడా మనకి హ్యాండ్స్ కి చూసినట్లయితే 2 బోర్డర్స్ కూడా మనకి కంటిన్యూ చేశారు. పైతానీ బోర్డర్ అనేది మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ కడి బోర్డర్స్ అనేవి కంటిన్యూ చేశారు. ఓకే. మరి కాస్ట్ ఎలా పడుతుంది? 10,200. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి మణిపూర్ పట్టు అండి. ఓకే. ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి పళ్ళు అంటూ కాంట్రాస్ట్ ఇవ్వరనమాట. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఒక షార్ట్ పళ్ళు, జస్ట్ ఒక బోర్డర్ లాగా మనకి పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ గోల్డ్ కలర్ జరీ, దానిపైన ఆరెంజ్ కలర్ క్రీపర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే సిల్వర్ కలర్, ఆరెంజ్ కలర్ బేస్ తీసుకొని సిల్వర్ కలర్ జరీతో ఒక క్రీపర్ ఇచ్చారనమాట. ఆల్టర్నేటివ్ గా మనకు ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్ చూసినట్లయితే మనకి ఇక్కడ కడీ బోర్డర్స్ కాకుండా కొంచెం మనకి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు.
అంటే ఇక్కడ వచ్చేసి రుద్రాక్ష టైప్ లో డిజైన్ ఉన్నటువంటి బాల్స్ లాగా మనకి తీసుకున్నారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇప్పుడు వచ్చేసి మనకి రన్నింగ్ ఆరెంజ్ కలర్ అనేది చాలా ఫ్యాషన్ అన్నమాట. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి 2 కలర్ కాంబినేషన్ లో బుటీస్, గోల్డ్ కలర్ బుటీ ఒకటి, సిల్వర్ కలర్ జరీ బుటీ ఒకటి ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇంతే డిస్టెన్స్ లో ఆల్ ఓవర్ ఉంటుంది. ఈ శారీకి మనకి కింద బార్డర్ చూసినట్లయితే డబల్ బార్డర్ ఇచ్చారనమాట. ఓకే, అంటే పైన చూసిన బోర్డర్ని కంటిన్యూ చేస్తూ దానిపైన గోల్డ్ కలర్ జరీ బోర్డర్ తీసుకున్నారు. దానిపైన ఫ్లవర్ క్రీపర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ జరీతో యూస్ చేసాము. బోర్డర్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి సెల్ఫ్ వస్తుందండి. సేమ్ కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు. బోర్డర్స్ కూడా షోల్డర్ పార్ట్ ఉన్నటువంటి చిన్న బోర్డర్ ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? 4500. ఓకే, మరి ఇందులో కలర్స్ ఉంటాయి? కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. బుటీస్ కాకపోయినా ఆల్ ఓవర్ డిజైన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇప్పటిదాకా మనం వచ్చేసి పట్టులో చూసాము. ఇది వచ్చేసి మనకి డిజైనర్ శారీ అనమాట. టోటల్ గా మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుంది. మనకి శారీస్ లో గ్రే అంటే మనకి డిజైనర్ లో చాలా మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్. ఈ పైన బోర్డర్స్ అనేవి ఇప్పుడు మనకి వెల్వెట్ బోర్డర్ చాలా ఫ్యాషన్ అండి. డార్క్ పింక్ కలర్, మజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి వెల్వెట్ బోర్డర్ తీసుకున్నారు, ప్లెయిన్ బోర్డర్ తీసుకున్నారు. ఇది శారీ 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా క్రేప్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ని యూజ్ చేసాం మనము. అంటే క్రేప్ షిఫాన్ మిక్స్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. ఈ శారీకి మనం చూడాల్సింది ఏంటంటే కింద బోర్డర్ అండి. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. ఇక్కడ ఈ పింక్ కలర్ పైన మనకి వచ్చేసి గ్రే కలర్ నెట్టెడ్ తీసుకున్నారు, 0 సైజ్ నెట్. దాని పైన అంతా కూడా మనకి చూసినట్లయితే మొత్తం కూడా సిల్క్ థ్రెడ్ వర్క్ గ్రే కలరే తీసుకొని మనకి లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ యూస్ చేసాము. మొత్తం స్టోన్ వర్క్ వైట్ కలర్ స్టోన్స్ని యూస్ చేసాము. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి టోటల్ శారీ అంతా కూడా అంటే ఫ్రిల్ పార్ట్లో కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. మనకి టోటల్ శారీ అంతా కూడా. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుందండి మనకి. ఓకే, సో సెమీ స్టిచ్డ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నారు, బోర్డర్ పింక్ కలర్ కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, రా సిల్క్. ఇక్కడ పైపింగ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ పైపింగ్స్. హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు 3/4 యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి కింద స్కర్ట్ బోర్డర్ లో ఏదైతే నెట్టెడ్ మెటీరియల్ పైన డిజైన్ ఉందో ఆ డిజైన్ ని మనకి ఇక్కడ హ్యాండ్స్ కి ఇచ్చారనమాట. బోర్డర్ కూడా మనకి వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు. మరి ఇది ఎంత పడుతుంది కాస్ట్? 2500. ఓ, చాలా తక్కువ అండి. యాక్చువల్గా ఇలా మంచి డిజైనర్ బ్లౌజెస్ అండ్ ఇది కూడా చాలా రిచ్ లుక్ ఉంది అండ్ చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది. చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది, చాలా బాగుంది. ఇందులో ఏమన్నా కలర్స్ ఉంటాయి? డిజైనర్. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మనం చూసినట్లయితే ఫుల్ డిజైనర్ శారీ అండి. ఇది మనకి ఇది వచ్చేసి మార్బుల్ జార్జెట్ ఉంటుంది కదా, దాంట్లో మనకి షేడెడ్ తీసుకున్నారనమాట. మనం బోర్డర్స్ అంతా చూసినట్లయితే ఇక్కడ డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ ఇచ్చారు. కిందంతా కూడా పిటాయి వర్క్ బాక్సెస్ లాగా తీసుకొని దాని లోపల మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి మనకి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది అనమాట. ఈ పింక్ కలర్ బోర్డర్ అనేది షోల్డర్ పార్ట్ ఉంటుంది. ఈ 2 బోర్డర్స్ అనేవి మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతాయి అనమాట. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో చూసినట్లయితే ఈ 2 బోర్డర్స్ ని మనకి అటాచ్ చేస్తూ ఇంకో బోర్డర్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారు. ఒక లేస్ బోర్డర్ కూడా ఉంటుంది. ఈ బోర్డర్ మనకి ఎల్ షేప్ లో తీసుకున్నారు మనకి శారీ అంతా కూడా. కింద బాటమ్ సైడ్ ఇది కంటిన్యూ అవుతుంది. ఓకే, శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఇది మార్బుల్ జార్జెట్ మెటీరియల్ మనకి. ఇక్కడ పైన హాఫ్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ ఉంటుంది, కింద హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ గా శారీ అంతా కూడా మనకి థిక్ మనకి అంటే కొంచెం ఎంబోజ్ అవుతున్నట్టు మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. మొత్తం పైన కానీ కింద కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే బుటీస్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి 2.5 మీటర్ దగ్గరగా బుటీస్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే హాఫ్ వరకు మనకి బుటీస్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, సో దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ మనకి సేమ్ రన్నింగ్ వస్తుందండి. అంటే షేడెడ్ లోనే ఉంటుంది. పై పార్ట్ క్రీమ్, కింద పార్ట్ పింక్ ఉంటుంది. బోర్డర్ వచ్చేసి కింద పార్ట్ బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారు. ఓకే, ఇది ఎలా పడుతుందండి? ఇది వచ్చేసి 3650. నెక్స్ట్ శారీ కూడా మనం చూసినట్లయితే డిజైనర్ శారీ అండి. ఇది కూడా ఇది వచ్చేసి మనకి షేడెడ్ శారీ వస్తుంది. శారీ అంతా కూడా మనకి షేడెడ్ లో ఉంటుంది.
బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి షిమ్మర్ పైపింగ్, ఇక్కడ ప్యారెట్ గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. వెల్వెట్ బోర్డర్ తీసుకున్నారు బ్లాక్ కలర్, దానిపైన మనకి పిటాయి వర్క్తో 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్లో కూడా మనకి జరీ ఇచ్చేసి పైన పిటాయి వర్క్ బోర్డర్ ఉంటుంది, కింద పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ శారీ అంతా కూడా మనం షేడెడ్లో చూస్తున్నాం. ఇక్కడ స్కై బ్లూ కలర్, అక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇక్కడ లైట్ లెమన్ ఎల్లో కలర్, కింద ప్యారెట్ గ్రీన్ కలర్ 4 షేడ్స్ తీసుకున్నారు. ఈ షేడ్స్ అనేవి మనకి టోటల్గా శారీ అంతా కూడా ఈ 4 షేడ్స్ కంటిన్యూ అవుతాయి అనమాట. మనకి ప్లెయిన్ ఉంటుంది. మనకి కావాలంటే మనం ఏదైనా ప్యాచ్ వర్క్ కూడా బ్లాక్ కలర్ వెల్వెట్ ప్యాచ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. శారీ అంతా కూడా ప్లెయిన్ వద్దు అనుకుంటే. దీనికి వచ్చేసి మనకి బ్లౌజెస్ వచ్చేసి 2 బ్లౌజెస్ ఇచ్చారండి. మనం బోర్డర్ లో యూస్ చేసిన పైప్ రా సిల్క్ ఏదైతే గ్రీన్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బ్లౌజ్ ఒకటి ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఇంకో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది కాంట్రాస్ట్ లోనే బ్లాక్ కలర్ లో తీసుకున్నారు, మైక్రో వెల్వెట్ లో వస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఫ్రంట్ నెక్ అన్నమాట. కొంచెం మనకి ఇక్కడ కటింగ్ వచ్చేసి యూ కటింగ్ లాగా తీసుకున్నారనమాట. ఇక్కడ హ్యాండ్స్ అంతా కూడా మనకి ఏంటంటే ఫుల్ వర్క్, పిటాయి వర్క్, మనకి బోర్డర్ లో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ని మనకి హ్యాండ్ పార్ట్ ఫ్రంట్ అంతా బ్యాక్ అంతా కూడా డిజైన్ ఇచ్చారు. వెల్వెట్ పైన తీసుకున్నారు, లైట్ వెల్వెట్. ఈ సైడ్స్ వచ్చేసరికి మనకి షిమ్మర్ బోర్డర్ యూస్ చేసాము. ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది. బ్యాక్ కూడా మనం చూసినట్లయితే ఫుల్ వర్క్ తో ఉంటుంది అనమాట. ఓకే, ఫ్రంట్ సైడ్ కూడా సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు కదా. ఓకే రైట్. మరి ఇది ఎలా పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి 2500. 2500. ఇందులో ఏమన్నా కలెక్షన్ ఉంటుందండి, కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే ఫైన్ అండి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మనకి ఫ్యాన్సీ శారీ అనమాట. ఇది లంగావోని స్టైల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ పైన బోర్డర్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ క్రీమ్ కలర్ తీసుకొని దాని పైన అంతా కూడా ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ అండ్ లీఫ్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 2.5 మీటర్ వరకు మనకి లీఫ్ బూటీస్ బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. లైట్ వీట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానికి కిందంతా కూడా మనకి బోర్డర్ కూడా డిఫరెంట్ చేంజ్ చేశారనమాట. మనకి ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ రా సిల్క్ పైన ఒక జరీతో మనకి పిటాయి వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఫ్లవర్తో మనకి పిటాయి వర్క్ బోర్డర్ ఉంటుంది. దానిపైన చూసినట్లయితే మనకి అప్ అండ్ డౌన్ లాగా మనకి క్రీపర్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బ్లాక్ కలర్ ఫ్లవర్, క్రీపర్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ ఇచ్చారనమాట. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఫ్రిల్ పార్ట్లో. ఓకే, బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. సో ఇది మనకి షోల్డర్ పార్ట్ బ్లాక్ వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి కింద సైడ్ ఉన్నటువంటి బోర్డర్ బ్లాక్ అండ్ ఇక్కడ ఒక పిటాయి బోర్డర్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే, మరి ఇది ఎలా పడుతుంది? 3150 పడుతుంది. 3150. ఓకే, మరి ఇందులో కలర్స్ ఉంటాయా? ఉంటాయండి. ఓకే అండి. నెక్స్ట్ సారీ చూద్దాము. ఇది వచ్చేసి మనకి బైలు సిల్క్ వస్తుంది. మొత్తం కూడా మనకి డిజైనర్ అవుతుంది అనమాట. పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి. ఇది బోర్డర్స్ చూసినట్లయితే మనకి జరీ బోర్డర్ గోల్డ్ కలర్లో అండ్ క్రీమ్ కలర్తో మనకి స్ట్రైట్ లైన్స్ ఉన్నటువంటి జరీ బోర్డర్ ఇచ్చారు. కింద మనకి పీచ్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ మొత్తం కూడా మనం చూస్తే క్రాస్ క్రీపర్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో మనకి లీఫ్ అండ్ క్రీపర్ని ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్స్ కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి ఫ్లవర్ తీసుకున్నారు. మనకి కొంచెం షేడెడ్ లాగా వచ్చేటట్లు ఫ్లవర్ని డిజైన్ చేశారు. 2.5 మీటర్ వరకు మనకి ఈ క్రీపర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. కుచ్చుల్లో పాటు చూసినట్లయితే మనకి టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారు. అంటే అప్ అండ్ డౌన్స్ మనకి ఒక బిగ్ టెంపుల్, అలాగే స్మాల్, మళ్ళీ స్మాల్, అట్లా మనకి ఆల్టర్నేటివ్గా టోటల్ శారీ అంతా కూడా టెంపుల్ టైప్ డిజైన్ ఉంటుంది మనకి స్టార్టింగ్ నుంచి. ఓకే, ఇందులో కలర్ కాంబినేషన్ కూడా ఫస్ట్ నుంచి ఒకటే కలర్ కాంబినేషన్ మనకి లైట్ పీచ్ కలర్. ఓకే, బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే సేమ్ శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇందులో కూడా కలర్స్ ఉంటాయి, కలర్ చాయిస్ ఉంటుంది. ఓకే, మరి కాస్ట్ ఎలా ఉంటుంది? 3000 పడుతుంది. 3000 పడుతుంది. ఓకే ఫైన్ అండి. భారతి గారు ఇప్పటివరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా మా వ్యూవర్స్కి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో చూసారు కదా, ఇది వాళ్ళ సొగసు చూడతారు. మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు కూడా కావాలి అనుకుంటే కనుక ఈఎస్ఐ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.